కొంచెం మాధవని పిలవండి. అలాగే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటికి వచ్చేసేయ్. మరి దాన్ని పంపించారా? మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? స్టెనో ఉద్యోగంలో నువ్వు కూడా చేరావు కదా. మీ బాస్ పెళ్ళం నీ మీద అనుమానం పడి నీ గురించి బ్యాడ్ గా మాట్లాడి నేను పంపించేయమంటే నీకు ఎలా ఉంటుంది? ఇవాళ మార్కెట్లో నా స్టేటస్ ఏమిటి? నువ్వు చిన్న కంపెనీలో ఉద్యోగం చేయటం ఏంటి? నా బతుకు నేను బతకాలనుకున్నాను, చేస్తున్నాను. మొగుడుతో విడిపోవడం, ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండటం ఆడదాని గొప్పతనం ఏం కాదు. డబ్బు సంపాదించడం, నలుగురిలో పేరు సంపాదించడం మగవాడి గొప్పతనం ఏం కాదు. మాట పెంచి గొడవ చేయకు. ఉద్యోగం మానేసి ప్రియతో పాటు నువ్వు మన బిజినెస్ చూడు. తను ఎలాంటిదో నీకే తెలుస్తుంది. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలు. ఆడదెలాంటిదో చెప్పడానికి దాని చూపు చాలు. నీ అభిప్రాయం తప్పు. ప్రియ నీ గురించి అలా అనుకోవడం లేదు. నీకు నచ్చ చెప్పి నిన్ను ఇంటికి తీసుకురమ్మని తనే పంపించింది. ఓహో, అది చెప్తే వచ్చారా? అయితే నేను చెప్తున్నాను, దాని దగ్గరికి వెళ్ళండి. సిగ్గు రోషం ఉన్నదైతే మీకు దూరంగా ఉండమని చెప్పండి. నేను చెప్పానని చెప్పండి. ఇదే నీ మాట? ఇదే నా చివరి మాట. ముందు దాన్ని మీరు, అది మిమ్మల్ని వదిలిపెట్టాలి. దాంతో తిరిగినందుకు మీరు నాకు క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మీతో ఉండాలో లేదో ఆలోచిస్తాను. ఏమైంది సీను? దాన్ని మార్చడం నా వల్ల కాదు. రానంది. పోనీ. ఎందుకని రాదట? ప్రాబ్లం ఏంటి సీను? ప్రాబ్లం ఏంటి? నువ్వు. అవును, నీకు నాకు మధ్యన ఏదో సంబంధం ఉందని దానికి అనుమానం. ఎంత డబ్బిచ్చైనా సరే నిన్ను వదిలించుకోమంది. మనిద్దరి మధ్యన చిన్ననాటి స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పాను, కానీ నమ్మటం లేదు. అసలు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ చెప్పక తప్పలేదు. ఇంతేనా? ఇంకా ఏంటో అనుకున్నాను. నేను నీ దగ్గర మానేస్తున్నాను, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళి మీ ఆవిడని తెచ్చుకొని హాయిగా కాపురం చేసుకో. అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడుతున్నావా? మన బిజినెస్ వ్యవహారం నీకు తెలిసినంత డీప్ గా నాకు తెలియదు. అసలు నేను ఇవాళ సక్సెస్ అయ్యానంటే దాని కారణం నువ్వు. ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతానంటే నేనేం చేయాలి? సీను, నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తావు? పెళ్ళే వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఇక ఏ పని చేయవా? ఇది అంతే. తను నిన్ను అతిగా ప్రేమించడం వల్లే ఇలా అనుకుంటోంది. ఇందులో ఆమె తప్పు లేదు, నీ తప్పు లేదు, నా తప్పు లేదు. ఇక నేను ఇక్కడ ఉండకూడదు. బాయ్ సీను. ఆగు. ఇప్పుడు నీ ఫ్రెండ్గా కాదు, ఒక బాస్గా చెప్తున్నాను. నువ్వింత సడన్ గా మానేస్తే ఈ కంపెనీకి లాస్ వస్తుంది. ఒక్క 2 నెలలు ఆగు, ఆ తర్వాత నీ ఇష్టం. ఎవరా, అందరూ బాగున్నారా? మేం బాగానే ఉన్నాం బామ్మగారు. పాపం ఆ శ్రీనివాసు మాధవే ఏమైంది? వాళ్ళేరి తాళం వేసింది. ఏం చెప్పమంటారు బామ్మగారు, మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవ జరిగింది. మాధవి ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఉంటుంది. అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు విడిపోవడం ఏమిటారా? అప్పుడు పప్పు నెయ్యిలా ఉండేవాళ్ళు, ఇప్పుడు నిప్పు నెయ్యిలా అయిపోయారు బామ్మ. ఒక వగలాడి వాళ్ళ మధ్యకొచ్చి అతన్ని వల్ల వేసుకు. ఆ పిల్ల చిన్ననాటి ఫ్రెండ్ అట. మేజర్ కాకుండానే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళ హాఫ్ టికెటేజ్ లోనే అన్ని తెలిసిపోయినట్టుగా పిచ్చెక్కిన పిచ్చుకల్లా ఎక్కడ పడితే అక్కడ వాళ్లే. వాళ్ళ గంతులకి తంతులకి అంతు లేకుండా పోతుంది. అతగాడు దాన్ని వేసుకొని పార్కుల్లో డాన్సులు మేము కళ్ళారా చూసాం. కావాలంటే మీరు వెళ్ళి మాధవ్ అడగండి. నేను చెప్పింది నిజమో కాదో మీకే అర్థం అవుతుంది. మాధవ్ కాపురాన్ని మీరే ఎలాగైనా చక్కదిద్దాలి బామ్మ. అవును బామ్మగారు. ఎక్స్క్యూజ్ మేడం. ఏంటి? మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట. అవును మేడం. అమ్మకాన్ని కూడా పెట్టారు. వెరీ గుడ్. అదేంటి మేడం? ఎస్, సీనుతో చెప్పి ఆ కంపెనీని మాధవ్ పేరుతోనే కొనాలి. జరిగేటట్టు చూడండి మేడం, ప్లీజ్. యా. ఊరుకో ఊరుకో అమ్మ మాధవి, ఊరుకో, ఏడవకు. నేను వచ్చేసానుగా, ఊరుకో. తప్పంతా నాదే బామ్మ. ఇలాగే పెళ్లి చేసుకుని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మా నాన్న కుంగిపోయారు. తెలిసి కూడా వాళ్ళని వదిలే ఈత వచ్చేసాను.
దాని మూలంగానే ఆయన పైకి వచ్చారట. అదే చెప్తే అదే చేస్తారు, అది తెచ్చిన భోజనమే తింటారు. నా వెనకాల పెద్ద నాటకం జరుగుతోంది బామ్మ. నా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏమిటే, నేనున్నాను. ఆ టక్కులాడి సంగతి ఏమిటో ఇప్పుడే తేల్చొస్తాను. ఊరుకో, నా తల్లివి కదూ, ఊరుకో, ఏడవకు. ఆ మాధవి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లిలో మనం వాళ్ళిద్దరినీ కలపాలి. అవును, అతన్ని చెరగొట్టాలనుకున్న పాపం ఈ పనితో పోవాలి. అవును, బాగా చెప్పారు. ముందా పని చేయండి. చేద్దాం. అమ్మా మాధవి, ఇంకా రిసెప్షన్ లోనే ఉన్నావే? వీళ్ళుంటారులే, మండపం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూడు. బామ్మ, ఆ? ఆయన వచ్చారే? నీకోసం వచ్చాడేమోనే. ఏం కాదు,